శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి, బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణె కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి. పలికెడిది భాగవతమట, పలికించు విపుడు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాథ పలుకగనేలా. అక్కడ మధురానగరంలో నారద మహర్షి మెల్లగా తిరుక్కుంటూ ఎప్పుడో నేను మూలక వేషం, మరి ఏమైంది, మాడిపోయిందా, వృక్షమైందా చూద్దామని కంసుని దగ్గరికి వచ్చాడు. ఏకాంతంలో తీసుకుపోయినాడు. కంసా, ఒక దేవరాశం చెప్తాను నీకన్నాడు. యశోద కూతుగనుటదా చక్రి దేవకి గర్భజుడవుటయు, మున్ను రోహిణి తనయుడు రాముడవుటయు, తద్విపులిద్దరు ఇప్పుడు మందనున్నారు సుమ్మ కంసా. దేవతలంతా కలిసి మోసం చేసి ఇక్కడ పుట్టానికి అక్కడ షిఫ్ట్ చేసి పారేశారు. ఒక్కడు కాదు, ఇద్దరు నాన్ని అల్లుడిని చంపడానికి తయారుగా ఉన్నారు. తస్మా జాగ్రత్త అన్నాడు. పాప అంతకు మొదలు పిరికాడు, అన్నం తిని నీళ్ళు తాగేటాడు. మళ్ళీ టెన్షన్ మొదలైంది కంసుడికి. ఇప్పుడే చంపుతాడు భద్రవతి, ఇప్పుడే చంపితే ఇప్పుడే కృష్ణుడు వచ్చిన చంపుతాడేమో, 4 రోజులు ఓపిక పట్టినాయన అని చెప్పి వెళ్ళిపోయినాడు. వాళ్ళందరినీ సమాయత్తం చేసుకొని అక్రూరుని దగ్గరికి వచ్చాడు. కంసుడు, అక్రూరక, నీ దగ్గర క్రూరత్వం లేదు కనుక నీతో స్నేహం చేయవచ్చు నాయన, ఒక చిన్న పని చేసి పెట్టవా అన్నాడు. ఏమిటి కంసరాజేంద్ర? ఏం లేదు, నందవ్రజంలో కూడా రాముడు కృష్ణుడు మా అల్లుళ్ళు 2 ఉన్నారు, వాళ్ళని తీసుకుని రావా, మీ మామ ధనుర్యాగం చేస్తున్నాడు అని చెప్పి తీసుకురా. మరి తెస్తే ఏం చేస్తావు కంసరాజేంద్ర అని అడుగుతాడు. ఏముంది, కువలయాపీడం కింద వేసి చంపుతా, కాకపోతే చాణుడు ముచ్చుకులతో చంపిస్తా, తీసుకువస్తావా? పోను అంటే వీడు కొడతాడు, దుర్మార్గుడు కదా. మరి అయినా నేను పోయేది మంచిదే కదా, అక్షర పరబ్రహ్మ స్వరూపుడైన రామకృష్ణ దర్శభాగ్యం నాకు దొరుకుతుంది కదా అనుకొని సరిపోతానన్నాడు. రథం ఇచ్చాడు. పొద్దుకి ఇంట్లో పెట్టుకున్నాడు. ప్రాతకాలం సంధ్యావందనం చేసుకొని ఆ రథాన్ని ఎక్కి బయలుదేరి వెళ్ళాడు. పాపం అక్రూరకుడు అలా పోతూ ఉంటే మార్గ మధ్యలో ఆనందపడిపోతున్నాడు అక్రూరకుడు. ఆహా, నేను ఎంత పుణ్యం చేసుకున్నా, ఎట్టి తపంబుజేయబడెనో, ఎట్టి తపంబుజేయబడే, ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో, నా గత జన్మమందు ఏ దానంబుల నరించితనో, నా ఎట్టి వివేకహీనునకు ఆది మునీంద్రుడు యోగ దృష్టులం బట్టగలేని ఈశ్వరుని బ్రహ్మమయున్ కృష్ణుని చూడగంటి. ఏం తపస్సు చేశానో, పాత్రులైన వాళ్ళకి ఏం దానం చేశానో. దానం మనం చేస్తాం కానీ ఉన్నవాడు ఉన్నానికే పెడతాడు, లేనివాడు కూడా ఉన్నానికే పెడతాడు, మనకి పెద్దరికం రావాలని. కానీ పాత్రదానం, నువ్వు చేసిన దానం వాడికి సదుపాయం కావాలి. ఆహా, ఆ తల్లి కడుపు చల్లకుండా పాపం ఆ మహాత్ముడు ఎంత పుణ్యాత్ముడు అని వాడు తలుచుకోవాలన్నమాట నువ్వు ఇచ్చిన దానంతో. అప్పుడు అది పాత్రదానం అయ్యి అక్షయ పుణ్యలోకాలు ప్రసాదిస్తాయి నీకు. అదే అనుకుంటాడు ఇక్కడ అక్రూరకుడు. పాత్రుడైన వానికి ఏం దానం చేశానో, ఏం తపస్సు చేశానో, సనకాదర గుణాదురకని సర్వేశ్వరుని యొక్క దర్శన భాగ్యం నాకు కలిగింది కదా అని బహుదానందపడుతున్నాడు అక్రూరకుడు. కంసుడు లాంటి మిత్రుడు నాకున్నాడా? ఏ కారణం లేకుండా నాకు రామకృష్ణ దర్శన భాగ్యాన్ని కలిగించినాడు. ఆహా, వాడు లోకులకు దుర్మార్గుడే కావచ్చు కానీ నాకు మంచి మిత్రుడు అనుకున్నాడు. అనుకునే వరకు మనస్సు మళ్ళా మరో తీరు ఆలోచించింది. అవును, దుర్మార్గుడైన కంసుడు పంపిస్తే అక్రూరుడైనటువంటి సజ్జనుడైన ఈ అక్రూరుడు ఎందుకు వచ్చాడు, నన్ను తీసుకుపోయేటాడా అని గట్టి అనుకుంటాడా, అపార్థం గట్ట చేసుకుంటాడా? చిచి, అట్టెందుకు చేసుకుంటాడు? అయినా నేను ఒక పని చేస్తా, రియాల్సల్ చేసుకుంటాడు అక్రూరకుడు. నేను పోయేవరకు సాయం వెళ్ళవుతుంది, పోయి కట్టెలాగా ఆయన పాదాల మీద పడతా, ఆజానుబాహులతో నా భుజాలు బట్టి లేపి నన్ను గౌరవించి ప్రేమించకపోతాడా చూద్దాం అనుకున్నాడు. పరమాత్ముని గురించి ఇలా అనుకునే వరకు ఇంకేముంది, రానే వచ్చింది ఆ యొక్క బృందావనం. అప్పుడు ఆవు పాలు వెండి ఆ పాత్రలను పట్టుకొని నిలబడ్డారు 2 రామకృష్ణులు. ఆ రామకృష్ణుని చూశాడు, అనుకున్నాడు కదా, పోయి బోరగిల పడ్డాడు. ఆ పాల పాత్ర పక్కకు పెట్టి చిన్న ఆయన లే అని కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి, భోజనం పెట్టి, తాంబూలం ఇచ్చి, దక్షిణ ఇచ్చి, ఆసనం ఇచ్చి కూర్చుండబెట్టాడు. ఎవరైనా
మన ఇంటికి బంధువు కానీ కాకపోని ఎన్నడూ పరిచయం లేకపోని అతిథి అభ్యాగతి గృహస్థాశ్రమం చాలా గొప్పది కనుక ఎవరెవరో వస్తుంటారు. ఏ సమయానికి వస్తే వాళ్ళకి ఆ పరిచర్య మనం చేయాలి, అది కనీస ధర్మం. కానీ మనం కలియుగంలో ఎంత టాలెంట్! ఓ బావా వచ్చావా, అబ్బో గంధం కింద పెట్టావు, తినే వచ్చి ఉంటావు బహుశా, ఏమన్నా నోట చూపే, నేను తినలేదు నాకు పెట్టు అంటాడు. ఎంత మానం లేనాడని అన్నాడు. అంటే వాడిని అక్కడే కడుపారేసినాడు. ఎటో వచ్చావు అంటే ఏమన్నట్టు, అది నీ ఇంటికే వచ్చావు, ఎటో వచ్చుడేంది? అట్లా కాదు, మర్యాదగా కాళ్ళు కడుక్కోవడం, నీళ్ళు ఇచ్చి, భోజన సమయంలో వస్తే లంచ్ టైంలో భోజనం, టిఫిన్ తినేటప్పుడు వస్తే టిఫిన్, ఛాయ్ తాగేటప్పుడు ఛాయ్ పోసి గౌరవించి మర్యాద చేయాలి. అలా చేశాడు కృష్ణ పరమాత్మ. చేసి, చిన్నాయన శుభమే కదా, మన వాళ్ళందరూ క్షేమమే కదా. అవును, మా మామగారు ఏమనుకుంటారు? భయంతో ఉన్నాడా, భయం లేకుండా ఉన్నాడా? అవును, చెరసాలలో పడ్డ మా తల్లిదండ్రులు అరచేతులు ప్రాణాలు పెట్టుకొని ఉన్నారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు, ఏం సంగతి, నువ్వు వచ్చిన సంగతి ఏమిటో చెప్పు అనగానే, కృష్ణయ్య, భూనాథుడైన మీ మామ ధనుర్యాగం పేరుతోని మిమ్మల్ని రప్పించి కువలయాపిడం కింద వేసి చంపాలని, చాణూర ముచ్చుకులతో చంపించాలనే ప్రయత్నంలో దుర్మార్గుడు ఉన్నాడు. కానీ అయినా సందేశం చెప్పడానికి వచ్చాను, కానీ నిన్ను తీసుకుపోయేంత సమర్థున్నా నేను కృష్ణ అన్నాడు అక్రూరుడు. నవ్వాడు కృష్ణస్వామి. విన్నారా? భూనాథుండు మా మామా, బంధువులారా, మిత్రులారా, మా మామగారు కంసరాజేంద్రుడు యజ్ఞం చేస్తున్నాడట. ఇగో ఈ పెద్ద మనిషిని పంపించాడు ఇక్కడికి. పిలువంబు తెంచినాడి విభుంగానంబోవలే, పాలు నెయ్యి పెరుగుల్ కట్నంబులున్ కానుకల్ మీ నేర్పొప్పగా కూడబెట్టుడవో. యజ్ఞానికి పోక వడిచెల్తే ఎలా పోతాం? మన దగ్గర పాలు పెరుగు నెయ్యి ఇవన్నీ బాగా ఉంది కదా, అదే పట్టుకొని వెళదాం అని అందరూ చెప్పి ఆ రాత్రి గడిపి ప్రాతకాలం సంధ్యావందనాలు చేసుకొని అక్కడ రథం ఎక్కాడు. ఇంకేముంది, కృష్ణ పరమాత్మ ఎక్కాడు. గోపికలకు చెప్పలే, చెప్తే వాళ్ళు బోనియరని. కానీ వాళ్ళకు తెలిసింది విషయం. ఏడిచారు పాపం, ఏం చేస్తారు? అక్రూరుడు అంటే అక్రూరుడు, వీడు అక్రూరుడు ఎలా అవుతాడు? క్రూరుడే. మాకు కృష్ణుడికి వ్యూహం కలిగిస్తున్నాడు కదా, దిక్వాళ్ళ పేరు పెట్టుకొని వచ్చాడు వీడు అక్రూరుడు. వీడు అక్రూరుడు ఎలా అవుతాడు? క్రూరుడే వీడు అని అక్రూరుని గడిచే తూలనాడినారు. ఆ నందీశ్వరులకు ఏమైనా బుద్ధి ఉన్నదా? కొడుకమ్మ నేను నమ్ముకున్న గోపికలకు అతేంద్ర అని కూడా అని ఉండేదా? మనదే ప్రేమ కానీ అక్కడి నుంచి లేదు ప్రేమ అని బాధపడ్డారు పాపం. కళ్ళనీళ్లతోని కరుణామయుని సాగనంపారు. ఆ రథం బయలుదేరి వెళుతోంది. రాజా, యమునా నది కట్ట మీద పోయింది. పోగానే ఆ పగ్గారు ముడివేసి, కృష్ణ మాధ్యానిక తర్పణాలు విడుచుకొని వస్తానయ్యా, అర్ఘ్యప్రదానం ఇస్తాను అన్నాడు. సరే చిన్నాయన పోయిరా అన్నాడు. పగ్గారు ములగడ్డ దాన్ని కట్టి యమునా నదిలోకి వచ్చాడు మన అక్రూరకుడు. యమునా నది నీళ్ళలో ఆచమానం చేద్దామని ఇలా చూశాడండి. రథం మీద రామకృష్ణులు ఉన్నారు. మళ్ళీ కట్ట మీద చూశాడు, అక్కడ ఉన్నారు రాజీటీస్. మళ్ళీ నీళ్లలోకి చూస్తే 1000 శిరస్సుల సంకర్షణమూర్తి మీద హాయిగా పడుకోనున్నాడు అనంత పద్మనాభుడు. పాదాల దగ్గర లక్ష్మీదేవి, బొడులో బంగారు పద్మంలో బ్రహ్మదేవుడు. దివ్యమైన రూపం కనబడింది. రోమాలు గొక్కరించిన అక్రూరకునికి ఆనంద బాష్పాలు గార్చుకుంటూ గతగత కంఠుడై చేతులు ముగిడించి, శ్రీమాని నీమాన చోరా శుభాకార నీరా జగద్దేతు హేతు ప్రకారా సమస్తం మునస్తంగతం వై మహాలోల కల్లోలమాలా కులాభీల పాదోని దింగూలగా బాలకేళీ గజిందేలి నారాయణక్యన్ పడుక్యాది శోభిల్లు నీనావి కంజంబులో లోక పుంజంబులంబన్న విన్నాడి అయ్యమన్న ఆ బొమ్మ ఉత్పన్నుడయ్యం కదా. పావకాకాశ వాతావని వార్యవహంకార మాయా మహామానసాదులు శ్రీకాదులున్ లోకముల్లోక బీజంబులు నిత్య సందోహమై నీ మహాదేహమందుల్లసించున్ వసించున్ నశించున్ జడత్తంబులేక ఆత్మయ్యొప్పు నీ యొప్పిదం బెల్లనో చెల్లన్ విచారింపవారెంత వారైన మాయాదులను మాయతో ఓడి క్రీడించు లోకానుసంధాత ఈ దాత నిర్ణేతయే నీ కళారాశికిన్ కొందరం భోజ గర్భాదుల అధ్యాత్మలందున్ అశేషాది భూతంబులందున్ అనేకాది దైవంబులందున్ సదా సాక్షివై ఉందు వంచు
తదంతర్గత జ్యోతివీషుండవంచున్ త్రయీ పద్ధతి కొందరింద్రాదిదేవాభిధానంబుల నిక్కమొక్కండవంచున్ మరింకొందరు ఆరువుడ కర్మంబులంద్రించి సంసారముంద్రించి సన్యస్తులై మించి విజ్ఞాన చక్షుండవంచున్ మరిన్ పంచరత్నానుసారమున తన్మయత్తంబుతో కొందరీవాత్మయంచున్ మరింకొందర వాసుదేవాది భేదంబులను నలుగురై చెల్లువాటింతువంచున్ మరిన్ నీవు నారాయణాఖ్యుండవంచున్ శివాఖ్యుండవంచున్ మరిన్ పెక్కు మార్గంబుల నిన్ను అగ్గింతురెగ్గేమి ఏరుల్ పయోరాశినే రాసులై గూడు క్రీడన్ విశేషంబులెల్లన్ అశేషంబులైడిందిని ఎందల్వునంబులీనంబులవునేకరాకెందు బింబంబు కుంభంతరాళంబులం బింబితంబైన వేరున్నదే ఎన్ననేలా ఘటంతరకాకాశము తద్ఘటంతం బందేకమౌరేఖ లోకావదన్ వీకనే పోకలంబోక ఏకాకి వయుండు దీశా కృషానుండు నెమ్మోము సోముండు భానుండు కన్నుల్ దిశల్ కర్ణముల్ భూమి పాదంబులంబో నిధులు కుక్షి శల్యంబులద్రుళ్ళతాసాలముల్ రోమముల్ గాలి ప్రాణంబు బాహుల్ సురేంద్రులు ఘనంబుల్ గజంబుల్ నభో వీధినాపి ప్రదేశంబులేలున్ పగళ్ళు నిమేశంబులంభోజ గర్భుండు శేపంబు వర్షంబు వీర్యంబు నాకంబు మూర్ధంబున్నేకమయున్న నీమేని దండన్ పయోజాత గర్భాండాముల్ మండితోదుంబరాను కహానేక శాఖాఫలాపూరితానంత జంతు ప్రకారంబులీలన్ ప్రసిద్ధోదరాజిష్ట జంతు ప్రకారంబుగా నిండియుండు మహారూపా నీ రూపముల్ వెగ్గలంబుగ్గడింపన్ లయంబోధిలో మీనుమేనన్ విరోధిని నిరోధించి సాధించి మున్వేదకున్వేదరాశిని ప్రసాదింపవే దృంపవే కైటవ శ్రీమధుం చక్రివై ముత్తవే ఎత్తవే మందరాగంబు రాగంబుతో కుర్మలీలా పరిష్పందివై పందివై మేదిని మీదిగింద్రోచి దోషాచరన్ కొమ్ములన్ నెమ్ములన్ జమ్ముతున్ గృవ్వవే త్రవ్వవే ఘోర వైరింద్రుషుండవై దండి వైరోచనం చూచి యాచింపవే పెంపవే మేను బ్రహ్మాండమున్నిండ పారుండవై రాజకోటిన్ విపాటింపవే రాజవై రాజబింబస్యకై దుర్మదారిన్ విదారింపవే నొంపవే క్రూరుడన్ వాసుదేవాది రూపంబులన్ శుద్ధ బుద్ధుండవై వైరిదారంతరంగంబులం తరంగంబులకు కరంగింపవే పెంపుని బింపవే కల్గిమూర్తిని ప్రవర్తించు నిన్న నేనెవ్వడన్ నన్ను మాయా విపన్నున్ విషన్నున్ ప్రపన్నున్ ప్రసన్నుండవై ఖిన్నతంబావి మన్నింపవే పన్నగాదీశ తల్ప కృపాకల్ప వందారు కల్ప నమస్తే 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 నమః. గోపాలకృష్ణ భగవానికి రాజా రామచంద్ర భగవానికి జై. అయ్యా ఇలా పొగుడుతూ ఉంటే గంటసేపు అయింది పాపం. ఆ రూపం అదృశ్యం కాగానే మళ్ళీ వచ్చాడు. సంధ్యావందన పరమే అభ్యినాక అరిగే ప్రధానం ఎక్కడిది, సంధ్య ఎక్కడిది, వందనం ఎక్కడిదిగా మళ్ళీ రథం మీదకి వచ్చాడు. కృష్ణుడు అన్నాడు, చిన్నాయనా భూమి ఆకాశం మధ్యలో కనబడని వింతలు విడ్డూరాలు నీళ్ళల్లో ఏం కనబడ్డవయ్యా, గింతసేపు ఆనే అరిగే ప్రధానానికి 2 నిమిషాల్లో అయిపోయే కార్యక్రమం, ఇంత ఆలస్యం చేశావేమిటి చిన్నాయన అన్నాడు. కృష్ణయ్య నీ బొజ్జలో ఉన్న వింతలు విడ్డూరాలే నీళ్ళల్లో ఉంటాయి, ఆకాశంలో ఉంటాయి, భూలోకంలో ఉంటాయి, పాతాళంలో ఉంటాయి. అవే విశేషాలు చూసే స్వామి అన్నాడు. అలా బయలుదేరి వెళ్ళి సాయం వేళ మధురానగరం చేరుకుంది రథం. ఊరి పొలిమేర దగ్గరికి పోగానే అప్పుడు కృష్ణుడు అన్నాడు, అక్రూరక రథం ఆపు, మేము మధురానగరం ఎన్నడూ చూడలే, ఇద్దరం బలరామకృష్ణుడు మేము ఇద్దరం కూడా నడుచుకుంటూ వస్తాం, చూసుకుంటూ వస్తాం, నువ్వు వెళ్ళి మా మామగారి చెప్పు విడిది సౌకర్యాలు చక్కగా చేయమని. అప్పుడు ఏడిచాడు పాపం అక్రూరుడు, కృష్ణ నా ఇంటికి రావా పరంధామా. ప్రాహన సార్థకం జన్మ కృష్ణ ప్రాహన సార్థకం జన్మ పాలితంచ కులం ప్రభో పితృదేవర్షయో మహ్యం తుష్టాహ్యాగమనేనవా. నా పెద్దలు ధరించిపోతారు, నా కుటుంబం ధరించిపోతుంది, నా ఇంటికి దువావా, నీ దాసుని కదా నేను రావాలి తప్పకుండా అన్నాడు. ఎదుకుల విద్వేషుడైన కంసుని సంహారం చేశాక వస్తా అక్రూరగా వెళ్ళమన్నాడు. అక్రూరుడు రథం వేసుకొని వెళ్ళి కంసునికి వార్త చెప్పాడు. నడుచుకుంటూ వస్తున్నారు రాముడు కృష్ణుడు ఇద్దరు నడుచుకుంటూ వస్తుంటే, అలా పోతుంటే ఒక చాకలివాడు కనబడ్డాడు. ఏమిరా ఆ పట్టుబట్టలు ఇవి మాకు, మేము రాజుగారి అల్లుళ్ళం అనగానే ఏంది ఈ బట్టలు మీరు కట్టుకుంటారు, ఎట్టెడితే ఏం మాట్లాడతాను, పిల్లగా ఏమనుకుంటాను, మా రాజుగారి దశని ప్రాణం తీస్తాడు, జరగా గొల్లోడు మీరేం అనుకుంటారా సరే, వాడు తినేది ఎవరన్నాం కంసుంది. ఎవరన్నా తింటే మన బుద్ధులు వస్తాయి కదా. కృష్ణుని కోపం వచ్చింది. రామావతారంలో తాగుబోతూ ఇప్పుడు వదిలిపోతూ వాడే వీడు
మర్యాద పురుషోత్తముని కనుక అప్పుడు మన్నించే కొడుక, ఇప్పుడు మర్యాద గిర్యాద నైజా అంతే అని ఘోరకరగ్రతలంబున ధీరుడు కృష్ణుడు శిరముదగి పడగొట్టం పౌరుల గుండెలు బవులగా వీరోద్రేకిన్ మదా వివేకించా కిన్నరేంద్ర. ఓలో గోపాలకృష్ణ భగవానికి ఒక్క దెబ్బ పెట్టాడు, కింద పడ్డాడు, కృష్ణులో కలిసిపోయినాడు. వాడి జన్మం ధన్యమైపోయింది. అప్పుడు కాలే కానీ ఇప్పుడు అయింది. చాకలి వాడిని చంపాడు. అలా వస్తూ ఉంటే కమ్మడి సువాసన వచ్చిందట ఘ్రాణేంద్రియానికి. చందనం కస్తూరి కర్పూరం పట్టుకొని పోతుంది ఒక అమ్మాయి, 3 వంకలు తిరిగింది పొట్టిగా. ఏ అమ్మాయి ఇటు చూడు, చూసింది, ఇట్లా చూసింది. చూడు, మేము కంసరాజేంద్రుని అల్లుళ్ళం, చందన గంధాలు మాకు ఇస్తావా, నేను చక్కగా చేస్తానన్నాడు కృష్ణుడు. ఇస్తాను కానీ ఇప్పుడు ఏందో అంటే చక్కగా చేస్తావు. ఇస్తారండి, ఇచ్చుకుంటూ అంటుంది కదా, చక్కని వాడవదువు, చాలా అందంగా ఉన్నావు నువ్వయ్యా, చక్కని వాడవదువు, సరసంబుల నొంపకుము ఎల్లవారికి నీ చక్కదనం వెక్కడిదో చారు శరీర. అబ్బా, నీ అందమే అందరికి ఉంటుందానా? ఏదో దేవుడి చెక్క అడుగుండా, నేను చక్కగా చేస్తా అంటున్నావు. దైవాన్ని గమనించలేదు, చూసారా? నువ్వు చక్కగా ఉన్నావని అందరూ చక్కగా చేస్తానంటావు. ఇగో ఇష్టగాని తీసుకోండి కానీ ఇచ్చుకుంటూ గొల్లలకు కంబళ్ళును జల్లును గట్టంగా కరకు చీరలు ఇంతే మెల్లెన మేలములాడద ఉల్లమ్ము నడుగ ఇట్లూచిటమే మీకు. అర్హత లేకుండా అడిగడేమిటా? గొంగళ్ళు కప్పుకొని దొడుదూతులు కట్టుకుంటే గొల్లోడు మీరు. అయినా ఇస్తే తీసుకోండి కానీ అని జోకు చేసుకుంటూ ఇచ్చింది. ఆ చంద్రగంధాలు రాసుకున్నారు అన్నదమ్ములు ఇద్దరు. దాని దగ్గరికి పోయినాడు. బొటన వేలు మీద అయిన కాలు బొటన వేలు పెట్టి గదను బట్టి ఇట్లా అన్నాడు. రతీదేవి తయారైంది. వనిత, ఏం కావాలి కోరుకోమన్నాడు. నేను ఇస్తానది ఇచ్చా, నీకు ఇంకేం కావాలో కోరుకో. కృష్ణ వేంచేయునా ఇంటికి ఓ పంచశరాకారయనుచు పైకొంగ ఆకర్షించి అరిందికి చకామిని పంచాశుగా బాణభల్ల భగ్న హృదయ నరేంద్ర. కృష్ణ, నీ శరీర సంగమం కావాలి నాకు. నవ్వాడు. అన్నయ్య దిక్కు చూశాడు. అన్నయ్యకు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు, నా భక్తుడు చూసావా? ఏం చేయాలి, తప్పదు కదా. తరుణి, నీ కోరిక అవశ్యం తీరుస్తాను కానీ ఇప్పుడు కాదు, కంస సంహారం అయినాక నీ ఇంటికి వస్తాను పొమ్మన్నాడు అని దాన్ని వెళ్ళగొట్టి అక్కడోడు పూలదండలు పట్టుకొని ఉన్నాడు. ఆ పూలదండల వాడి దగ్గరికి పోయి అడగగానే వాడు పూలదండలు కూడా మెళ్ళో వేసినాడు. గంధాలు రాసుకొని పూలదండలు వేసుకొని బయలుదేరి వెళ్ళారు. రాముడు కృష్ణుడు పోతూ పోతూ సంధిలోకి బయలుదేరే అట ఇటు రాజమార్గం గుండా మళ్ళించి సంధిలోకి వెళ్ళాడు. ఇటు కృష్ణ ఎటు అన్నాడు. రా అన్నయ్య. అవి ఏమంటారా? సందుల్లోంచి మళ్ళీ ఊరి చివరికి బయటికి వెళ్ళాడు కృష్ణస్వామి. ఎందుకంటే తన భక్తుడున్నాడు అక్కడ. సుధాముడు అనే మాలాకారుడు ఉన్నాడు. కృష్ణ విగ్రహం ఉంటుంది. మెళ్ళో ఒక పూలదండ వేస్తాడు. ఒక దండ స్పేర్లో పెడతాడు. ఎప్పుడు వస్తాడో మా కృష్ణయ్య అని. ఆ కృష్ణుని కోసమని దగ్గర పెడుతుంటాడు అన్నమాట. అక్కడ ఆ యొక్క సుధాముడు కృష్ణ పరమాత్మని విగ్రహానికి దండ వేసి, కృష్ణ కృష్ణ కన్నయ్య నీ ఒకసారి కనుల ముందు రావాలి, కన్నయ్య నీ ఒకసారి కనుల ముందు రావాలి, కరువు తీర నిన్ను చూసి కరిగి నేను పోవాలి, కరిగి నేను పోవాలి, కన్నయ్య నీ ఒకసారి కనుల ముందు రావాలి. పన్నీట పదములు గడుగా పరగా శ్రీమంతుడగాను కృష్ణ, పన్నీట పదములు గడుగా పరగా శ్రీమంతుడగాను, కన్నీట కాళ్ళు గడిగి నీ పదములను తేను, కన్నీట కాళ్ళు గడిగి నీ పదములను తేను,
వెన్నదిన్న చిన్ని కన్నా వెన్నదిన్న చిన్ని కన్నా వెన్నలాటి నా మనసుకు మన్ను దిన్న నీ మహిమలు మన్నించి చూపాలి కన్నయ్య నీ ఒకసారి కనుల ముందు రావాలి కరువు తీర నిన్ను చూచి కరగి నేను పోవాలి కరగి నేను పోవాలి కులిశ శంఖ చక్ర చిహ్నములతో వెలిగేవు బాలకోమల నీ పాదాలు చాలా ముద్దు గొల్పేను ముద్దులొల్కు నీ పాదాలు ముద్దులొల్కు నీ పాదాలు ముద్దు పెట్టుకొందు కృష్ణ ముద్దులొల్కు నీ పాదాలు ముద్దు పెట్టుకొందు కృష్ణ ముగ్ధమోహన సుకుమార ముద్దుగా నా ముందుకు రారా ముద్దుగా నా ముందుకు రారా కన్నయ్య నీ ఒకసారి కనుల ముందు రావాలి కరువు తీర నిన్ను చూచి కరిగి నేను పోవాలి కరిగి నేను పోవాలి సుధామా సుధామా ఎవరబ్బా తలుపు తీశాడు రామకృష్ణ అవ్వబడ్డారు ఆహా ఎగిరి గంత వేసి ఆనంద బాష్పాలు గార్చుకుంటూ రామకృష్ణుని లోపల తీసుకొని వెళ్ళి ఆసనాలు వేసి కృష్ణ పరమాత్మ రామకృష్ణ యొక్క కాళ్ళు కడిగిన కాళ్ళను మెత్తడి పంచతోని చచ్చగా తుడిచి భార్య పిల్లలతో వచ్చి కోమల పాదాలను ఒడిలో పెట్టుకొని ఆనంద బాష్పాలు గార్చుకుంటూ సుధాముడు అంటున్నాడు కదా కృష్ణయ్య ఈనాటికి నా జన్మ ధన్యమైపోయింది మాధవ కృష్ణ కృష్ణ పావనమయ్యనా కులము పండె తపంబు గృహంబు లక్ష్మికిన్ సేవితమయ్యే ఇష్టములు సేకురే విశ్వనిదానమూర్తులై భూవలయంబుగా వైటు వచ్చిన మీరలు రాకజేసి నేనే విధమాచరింతు పనులు బంటును నేను ఎరుంగ చెప్పుమా కృష్ణ పావనమయ్యనా కులం జై శ్రీకృష్ణ సుధామా నువ్వేం పనులు చేయడం అవసరం లేదు నాయన నీకేం కావాలో కోరుకొని వచ్చాను చూశారా భగవంతుడు కరుణ ఉంటే తలుపు తట్టి వస్తాడు ఆయన కరుణ లేకపోతే నువ్వు ఎంత వెతుక్కున్నా దొరకడు వెతకలేవు వేదాలే దొరకలేవు వేదాలకే దొరకడు ఆ పరమాత్మ కోరుకుని ఆయన అన్నాడు మరి సుధాముడు ఏం కోరుకుంటాడు హే కృష్ణ నీ దివ్య దర్శనంతోనే నా జన్మ ధన్యమైపోయింది ఇక కోరికలు ఎందుకు స్వామి ఇయ్యాలని కోరుకోమంటున్నావు కదా కృష్ణ నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యము నితాంత అపారభూత దయను తాపసమందార నాకు దయచేయగదే కృష్ణ మనం కూడా అదే కోరుకోవాలి చెప్పండి నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యము
నితాంత అపారభూత దయయును తాపసమందార నాకు దయసేయగదే. అలా సుధాముడికి కోరిన వరాలు కూడా చక్కగా ఇచ్చి మరి అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ రాజమార్గం గుండా వచ్చాడు. వచ్చేవరకు అక్కడ మావటివాడు ఏనుగును పెట్టి పొరగొలుపుతున్నాడు. ఏది కుబరయాపిడాన్ని. రే మర్యాదగా చెబుతున్నా, లేకపోతే నువ్వు అది ఇద్దరు చేస్తారు అంటే వాడెందుకు వింటాడండి. రేజ్ చేశాడు కృష్ణుని మీదకి. మించిన కొప్పు చక్కనిడి కింది దాకా ఉన్న పీతాంబరాన్ని గట్టిగా బిగించుకున్నాడు. వీరకాశం ఉంచి పైన ఉన్న పీతాంబరాన్ని నడుము గట్టి కట్టుకొని మురళిని బొడ్లో దోపుకొని నెమిలిపించాను ఒక్కసారి సవరించుకొని ఒక్క దుంకు దుంకాడు. దాని కుంభస్థలం మీద పడి 2 గుద్దులు గుద్ది దాని 2 దంతాలు వికి పారేసి కువరయాపిడాన్ని సంహారం చేశాడు. రాముడు కృష్ణుడు సన్నపు చెమటలు ఆవాల్లాగా చెమటలు పోసి ముగ్ధమోహన సుకుమార శ్యామసుందరులు ఇద్దరు కూడా వస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి ఒక నవరసాల్లో మునిగిపోయినారు. అయ్యా పరీక్ష మహారాజా. అంత చానుడు ముష్టికుడు వచ్చాడు ఇద్దరికి ఎదురుగా. ఏయ్ నువ్వేనా కృష్ణుడంటే? సామర్గ్యములు నేర్చుకున్నావా? మాటలు తప్పని లేదు, యుద్ధం చేయమన్నాడు. చూడు మాగల సాములు లేవు, చంటి పిల్లవాళ్ళం. చూడు నువ్వు కొండలాగా ఉన్నావు, మేమెంత చిన్నగా ఉన్నాం. ఏదో మీ రాజుకు మేము ఎంటర్టైన్మెంట్ చేయడానికి రాలే. నువ్వు ఓసారి అంటున్నావు కదా, ఓసారి చూద్దాం పట్టు అన్నాడు కృష్ణస్వామి. అంటే ఇక రెండోసారి నీ అడ్రస్ ఉండదు కానీ. సరే అన్నాడు. చూడు నీతో నేను మీ అన్నతో మా అన్నయ్య చేస్తాడు అని చాణర ముష్టికులతో యుద్ధం చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళంతా చంటి పిల్లలను ఇంత కర్కశమైన కొండ శిఖరాలలాగా ఉన్న వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు ఈ దౌర్భాగ్యుడు. కంసుడు లాంటి దుర్మార్గుడు ఎక్కడ చూసాము మనం. ఈ పిల్లలకి ఏం కానే కాదు కానీ ఒకవేళ ఏమన్నా అయితే ఏమన్నా ఉండదా? అయ్యయ్యో హరిహరి రామరామా అని బాధపడుతున్నారు. అక్కడ గులాబీ పూలు లాంటి పిల్లవాళ్ళని తీసుకొని వచ్చి యుద్ధం దగ్గర పెట్టాడే ఈ దుర్మార్గుడు అని బాధపడుతూ ఉన్నారు. ఇంకేమున్నది, క్షణం లోపల సర్వశక్తిమంతుడైనటువంటి ఒక రామకృష్ణుడు ఇద్దరు చాణుర ముష్టికులు ఇద్దరు కూడా మట్టు పెట్టారు. మల్లుల జంపి గోపక సమాజముల మృగరాజురేక శోభిల్లగా పాద పద్మముల గజ్జలు గల్లు గల్లు మణిమురోయ వచ్చునా వల్లవరాజనందనుల వారగ చూచే మహీసురాదులు అల్లల్లన సంస్థుతించిరి ప్రియంబుగా కంసుడు దక్కనందరు నరేంద్ర. కంసుడు తప్ప అక్కడ ఉన్న వాళ్ళందరూ పరమాత్మని స్తోత్రం చేశారట. అలా స్తోత్రం చేస్తుండగా అప్పుడు కంసుడు అంటున్నాడు, ఈ పోరాళ్ళను బయటికి దొబ్బుండి. ఎవరు దొబ్బాలి? ఈ నందుని కట్టేయండి, వసుదేవుని చంపుండి, తండ్రి గాడు వీడు ఉగ్రసేనుని చంపారేయండి. ఎవరు లేడు. చాణుర ముష్టికులు చేస్తే అందరూ కాలు బుద్ధి చెప్పి వెళ్ళిపోయినారు ఎక్కడ వాళ్ళు అక్కడే. మామగారు అట్లా అంటూనే ఉన్నాడు. దగ్గరికి వచ్చాడు అల్లుడు. దగ్గరికి వచ్చిన కొద్ది వీడికి హార్ట్ బీటింగ్ ఎక్కువ అవుతుంది కంసుడికి. మొదటి నుంచి కంసుడు ఉపదేశం చేశాడు కదా, నారదుడు ఉపదేశం చేశాడు కదా. మరి కానీ 11 ఏళ్ల ప్రాయంలో ఉన్న కృష్ణస్వామి ఒక 3 ఫీట్ల ఎత్తు మీద సింహాసనం మీద కూర్చున్నాడు మామ. మరి మామ జుట్టు పట్టుకోవాలంటే ఎలా? కొండ చర్య మీద ఉన్న సింహాన్ని, ఆ లేడిని ఆకలిగొన్న సింహం ఎలా ఒక్క దుంకు దుంకి అందుకుంటుందో చెంగున ఒక్క దుంకు దుంకి ఆడటం మీదకి ఎంటికలు పట్టుకొని కొరకొరకొర లాక్కుంటూ వచ్చాడు. సగంలోనే పోయింది వాడి ప్రాణం. సింహద్వారం దగ్గర వారేశాడు. పరీక్ష నరేంద్ర అహర్నిశలు కృష్ణనామాన్ని స్మరించాడు కనుక కంసుని యొక్క జ్యోతి కృష్ణ పరమాత్మలో కూడా కలిసిపోయిందయ్యా రాజా. జయ గోపాల కృష్ణ భగవానికి నమ పార్వతీపదే హర రమ. పాపయ్య భార్యలందరూ ఏడ్చారు, మామూలే కదా. ఆ తర్వాత తల్లిదండ్రులను చెరసాలలో విడిపించాడు. తల్లిదండ్రులారా, సమర్థమై ఉండి కూడా మీ కష్టాలను బాపలేకపోయినందుకు మమ్మల్ని క్షమించండి. మీ చేతి గోరుముద్దలు తినే భాగ్యం మేము నోచుకోలేదని వాళ్ళ పాదాలకు నమస్కారం చేశారు. రామకృష్ణుడు బడి లోకానికి సందేశం ఇస్తున్నాడు కృష్ణస్వామి. ఆలకించి వినండి ఈ పద్యాన్ని. అత్యంత ఆవశ్యకం ఇప్పుడు మనకిది కలియుగంలో కూడా. చెల్లుబడి కలిగి ఎవ్వడు తల్లికి తండ్రికి దేహధనముల వృత్తులు చెల్లింపడో అట్టి కష్టుడు ప్రహ్లదుడు ఆత్మ పలలాశయగును సుమ్మాగా. పచ్చడి మెతుకులైన మానే నాన్న తిన్నావా అమ్మ తిన్నావా అని తల్లిదండ్రుల యొక్క సేవాభాగ్యానికి ఎవడైతే నోచుకోడో వాడు బతికి చచ్చింత సమానం, వాడి మాంసం వాడు తిన్నట్టుగానేనయ్యా అన్నాడు కృష్ణస్వామి. జన్మ ఇచ్చిన తల్లిదండ్రులను మోస్తే చాలనయ్యా, దేవాలయాలు వద్దు,
గుళ్ళు వద్దు, గోపురాలు వద్దు, తీర్థయాత్రలు వద్దు, ఏ పని ఏ పూజలు కూడా నీకు అవసరం లేదురా నాయన, వాళ్ళిద్దరే చాలు అని భారతంలో ధర్మవ్యాధులు నిరూపణ చేస్తాడనమాట కౌశికుడు అనే బ్రాహ్మణికి. అయ్యా ఈ ప్రజ్ఞంత నీకు ఎలా వచ్చిందంటే, అగో మా తల్లిదండ్రుల యొక్క శుభాశిష్యులే నాకు ఇంత జ్ఞానం కలిగిందయ్యా అంటాడా ధర్మవ్యాధుడు. అదే ఇక్కడ కృష్ణ పరమాత్ముడు కూడా ఆ విధంగా చెప్పాడనమాట. చెప్పి చిరసాలలోంచి వాళ్ళ ఇంటికి పంపించి ఆ తర్వాత ఉగ్రసేన మహారాజును పట్టం కట్టి మధురా నగరానికి, తాతగారేమో రాజు, మనవడు కృష్ణుడేమో మంత్రి. ఆ విధంగా చేసి ఆ తర్వాత వసుదేవుడు ఒక శుభముహూర్తం చూసి గరగాది భూసురోత్తమును పిలిపించి రామకృష్ణకిద్దరికి ఉపనయనం చేయించినాడు. ఉపనయనం చేయించగానే గాయత్రి మంత్రోపదేశం చేసుకొని కాశీపుర నివాసి అయిన అవంతిపురంలో ఉండేటువంటి మహానుభావుడైనటువంటి ఒక ఆ గురువుగారి దగ్గరికి సాందీపని అనే మహానుభావుడి దగ్గరికి పోయి గురువు అంగీకరణం చేసినారు. 64 విద్యలు 64 రోజుల్లో నేర్చుకున్నారు. నేర్చుకొని గురుదేవా గురుదక్షిణ ఏమిమంటావో చెప్పన్నాడు. మహాత్ములారా, సమర్థులైన శిష్యులు కనుక నాడు నేడు ముందు కూడా ఎవడిస్తాడు గురుదక్షిణ? ఎవడి ఇయ్యగలడు? చూడు, నా భార్యకు పాపం పుత్రశోకంతో ఏడుస్తోంది కృష్ణ. 5 ఏళ్ల క్రితం నా కొడుకు సాగరంలో మరణించాడు, నాకు పుత్రదానం చేయి కృష్ణయ్య అనగానే అప్పుడు యమధన దగ్గరికి వెళ్ళి ఆ పుత్రులను తీసుకొని వచ్చి ఇచ్చినాడు. అప్పుడు గురువు అన్నాడు, మహాత్ములారా, ఉభయులు మీరిద్దరూ సస్యలురైనటువంటి ఒక మంచి కీర్తిమంతులయ్యి ఆరోగ్య ఐశ్వర్యాలతోని వర్ధిల్లురుగాక. గురువుగారు మనస్ఫూర్తిగా ఆనందంగా గిట్ట ఆశీర్వాదం పెడితే తప్పదిగా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఏం చేయలేరండి, వాళ్ళ త్రిమూర్తి స్వరూపమే గురుదేవుడు. ఆ విధంగా గురువు ఆశీర్వాదం తీసుకొని, ఉద్దమా నా మీద ప్రేమ పెట్టుకొని ఆహర్నిశలను అన్నే స్మరించుకుంటూ ఉంటారు కనుక రేపల్లెకు వెళ్ళి బృందావనం వెళ్ళి కొద్ది రోజుల్లోనే వస్తానని చెప్పబోయా, వాళ్ళ దుఃఖాన్ని దూరం చేయమని ఉద్ధవుడు పంపిస్తే ఉద్ధవుడు పోయి ఒక 4 నెలలు అక్కడే ఉన్నాడు. అక్కడే ఉండి వాళ్ళకి చెబితే పాపం వాళ్ళు ఏడుస్తున్నారు. ఏ ఉద్ధవా, నువ్వు పోయి చెప్పు మా కృష్ణునికి, ఆయన తొందరగా రాకపోతే ఆయన వియోగం లోపల అన్నం నీరు మాని దేహాన్ని శుష్కించి దేహం కిందపడి ప్రాణాలు ఓకముందు ఆయన మనం, లేకపోతే ఆయనే నిందల పాలవుతాడు. మాకింక బాధ కాదు మేము చేస్తే. కృష్ణ వియోగంలో గోపికలు చచ్చారు అంటే ఆయనకు అపకీర్తి, కృష్ణునికి అపకీర్తి రావడానికి వీల్లేదు, మాకు వచ్చిన మానే అని ఏడ్చుకుని చెప్తే వచ్చి సమాధానం మళ్ళీ ఆ సందేశం ఇక్కడ చెప్పినాడు కృష్ణస్వామికి పరీక్ష మహారాజా. ఆ తర్వాత అక్రూరుని ఇంటికి వెళ్ళాడు. వస్తా అన్నాడు కదా, ఆ అక్రూరుని దగ్గరికి పోగానే ఆ అక్రూరుడు కృష్ణస్వామి పాదాలు గడిగి, కృష్ణ కృష్ణ ఏ పుణ్యాతిశయ ప్రభావముననో ఈ జన్మమందిక్కడన్ని పాదంబులగంటి నిన్నెరిగితిన్ నీవు కృపాలుండవై నాపై నర్మిలించేసి మాన్పగదవే నానాధనాగార కాంతాపుత్రాదులతోడి బంధనము భక్తవ్రాత చింతామణి. ఏ పుణ్యాతిశయంతోనో ఈనాడు నాకు దర్శన భాగ్యం ఇచ్చావు మహానుభావ, కనుక నన్ను కాపాడే భారం నీదే. దారేశన ధనేశన అనేటువంటి ఒక ఈశనత్రయాలని నా దగ్గర, అగో వాటిని మాత్రం నువ్వు దూరం చేయాలి అన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ ఏమీ మాట్లాడలేదు. మాట్లాడకుండానే హస్తినాపురం వెళ్ళి మా అత్తగారిని కుంతీదేవిని కలిసి పాండవులకు పాలిమ్మని అది గుడ్డి ఆయనకు చెప్పవయ్యా ధృతరాష్ట్ర మహారాజుకు. అక్రూరక అంటే సరే అన్నాడు, పోయినాడు ఆయన. మళ్ళీ కుబ్జ ఇంటికి వచ్చాడు, వస్తా అన్నాడు కదా, ఉద్ధవుని తీసుకొని వచ్చాడు కుబ్జ ఇంటికి. ఆసనం అర్ఘ్యం పాద్యం ఇచ్చింది, పలహారం పెట్టింది, ఉద్ధవుని ముందు గదిలో ఉంచింది, చేయబడి తీసుకొని వెళ్ళింది. వెళితే అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ దాని కోరిక మేరకు దాని కోరికను తీర్చినాడు. మహారాజా, ఏ వేదంబులుగానని దేవోత్తమంగాంచి ముక్తి తెరువడుగక రాజీవేక్షణ రతి అడియను భావింపదం తదీయ కర్మ ఫలమెట్టిదియో నరేంద్ర. మహారాజా, వేదాలకు దొరకని వేదాంత వేద్యుడైన పరమాత్మ దర్శన భాగ్యములు మోక్షం కోరకుండా రతి అడిగిందయ్యా, దాన్ని ఎన్ని జన్మల వాసనం. ఇది రామాయణంలో పింగళ అనే వేశ్య, అది అప్పటి వాసన ఇంకా పోలే, పోస్ట్ పోన్ అయింది ఆ కేసు. ఇప్పుడు తీరదు నీకు ఆ కోరిక, కానీ కృష్ణావతారంలో తీరుస్తాను పొమ్మన్నాడు. అదే ఇప్పుడు క్రాస్ అయ్యేటివన్నీ అవే పోస్ట్ పోన్ కేసులే. కృష్ణ పరమాత్మని దారశీలే వాళ్ళందరూ.
నరేంద్ర, కంసుని భార్యల అస్థిప్రాప్తి వెళ్ళి తన తండ్రి అయిన జరాసంధుడు చెప్పుకున్నారు. నాన్న, యాదవులతో మాకు ఈ వైధవ్యం వచ్చిందయ్యా అని చెప్పగానే 23 లక్షల సైన్యాన్ని తీసుకొని మధురానగరం మీదకి దండెత్తి వచ్చాడు. యోధాగ్రేసుడైన బలరామకృష్ణుడు కూడా ఇద్దరు కలిసి ఆ జరాసంధుణ్ణి ఓడగొట్టి ఆ రథాన్ని కట్టేశాడు కృష్ణస్వామి. కట్టేస్తే పాపం తలకాయ వంచుకొని ఉంటే కృష్ణ పరమాత్మ మాటలతో వాడిని చంపి పోరా నాయన అంటే అట్లా పోయి కోపంతో 18 సార్లు దండెత్తి వచ్చాడు ఇక్కడికి. ఒక్కసారి 18వసారి ఇటు వీడు వస్తుంటే నారదుల వారి ప్రేరణతోని కాలయవనుడు అనేవాడు వచ్చాడు. అన్నయ్య బలరాంతో అన్నాడు కృష్ణుడికి, వీడిని నదులు పెడుతుండు, నువ్వు యుద్ధానికి పోకు, కాలయవనుని కడతేరి నేను వస్తానని చెప్పి పిల్లంగ్రై పట్టుకొని కాలయవునికి ఎదురుగా వెళ్ళి ఓ గోల వచ్చాడు. గోల పోయే వరకు మహానుభావుడు గురకబెట్టి నిద్రపోతున్నాడు. ఈయన దాక్కున్నాడు కృష్ణయ్య. కాలయవనుడు కూడా వెనకాల పోయినాడు. ఆలము చేయలేక పురుషాధమా గోల నిద్రపోతున్నావా అని ఒక తన్నదన్నాడండి. తన్నంగానే మహానుభావుడి చూడంగానే వీడు నీరైపోయినాడు, భస్మం అయిపోయినాడు. అప్పుడు కృష్ణుడు వచ్చి ఆ ముచుకుందుని అనుగ్రహించాడు. నాయన ముచుకుందా, వచ్చే జన్మలో బ్రహ్మజ్ఞాన వంశంలో జన్మించి నీకు మోక్షం కలిగితే నాయన అప్పటిదాకా నీకు దొరకదన్నాడు. అయితే నాకు అప్పటిదాకా నిద్రనే ప్రసాదించు అన్నాడు. నిద్ర సమాధి స్థితి. అలా ఆ ముచుకుందుని కూడా అనుగ్రహించినాడు పరమాత్ముడు. మరి ఆ తర్వాత జరాసంధుని దగ్గరికి వచ్చారు రామకృష్ణుడు ఇద్దరు. వచ్చి వాడిని ముందరికి వచ్చి ఒక్కసారి అదృశ్యమైనాడు. పారిపోతున్నారట. ఏయ్ పారిపోతాం, ఇప్పుడు విడిస్తానా పదండి. అలా పారిపోయినట్టే పోయి ప్రవర్షణగిరి అనే పర్వతాన్ని 100 తాడి చెట్టు ఎత్తుంటుందండి. ఆ పర్వతం ఎక్కారు ఇద్దరు రామకృష్ణుడు. దాని చుట్టూ అగ్గి దగ్గర పెట్టాడు దౌర్భాగ్యుడైనటువంటి ఒక జరాసంధుడు. అక్కడ మాయమై ద్వారకా నగరంలో వచ్చారయ్యా పరీక్ష మహారాజా. అలాగే శత్రువులను సామధాన భేద దండోపాయాలతో గెలవచ్చు. ఈ లోపలే విశ్వకర్మతోని నడి సముద్రం లోపల చక్కటి ద్వారకా నగరాన్ని కూడా నిర్మాణం చేసుకున్నాడు పరమాత్మ. ఆ ద్వారకా నగరంలో ఎక్కడ సిమెంట్ కానీ, ఇటుక కానీ, మన్ను కానీ, సున్నం కానీ, బంగారం, వెండి, రత్నాలు, వజ్ర వైడూర్యాలతోనే మొత్తం ద్వారకా నగరం అంతా నిర్మాణమైంది మహారాజా. ఆ తర్వాత రైవతుడనే రాజు బ్రహ్మదేవుని ఆజ్ఞతోని రేవతి అనే తన కూతుర్ని బలరామునికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ భీష్మకుడి కూతురైనటువంటి రుక్మిణీదేవిని ఎత్తుకు వచ్చి రాక్షసవాహంతో పెళ్లి చేసుకున్నాడయ్యా. ఖగనాతుండమరేంద్రు గెలిచి సురము గైకొన్న సందంబున జగతీనాథుల చైత్యపక్షరులం సాళ్వాదులం గెలిచి భద్రగుడై చక్రి వరించరాజీవ గంధిన్ రమా భగవత్యం శభవన్ బాలామణిన్ రుక్మిణిన్ నరేంద్ర. ఆ విధంగా రుక్మిణీ కళ్యాణం జరిగిందయ్యా అన్నాడు గోపాలకృష్ణ భగవానికి. ఎల్లుండి కళ్యాణంతో మన యొక్క యజ్ఞం పూర్ణాహుతి అవుతుంది. ఆ విధంగా రుక్మిణి కళ్యాణం జరిగింది అన్నాడు. ఆ తర్వాత రోజులు గడుస్తూ ఉన్నాయి. శంకర భగవాని కంటి మంటతో దగ్ధమైనటువంటి ఒక మన్మధుడు ఎక్కడ పుట్టాలా అని చూస్తున్నాడు పాపం. వెతకంగా నవవధువరుడు రుక్మిణి కృష్ణుడు కనబడ్డారు. ఓ పుణ్యలగ్నం లోపల రుక్మిణి కడుపులో పడ్డాడు. 10 మాసాలు కాగానే పిల్లవాడు పుట్టాడు. 21 నాడు ప్రద్యుమ్నుడు అని పేరు పెట్టారు. నెల వెళ్ళక ముందే శంబరాసుడు అనే రాక్షసుడు ఎత్తుకొని వెళ్ళాడు. వాడు సముద్రంలో పారేశాడు. పెద్ద సొరచేప మింగింది ఆ పిల్లవాడిని. ఆ సొరచేప మళ్ళీ శంబరాసురునింటికే శాఖానికి వచ్చింది. అయితే ఈ రతీదేవి మాయా అనేటువంటి పేరుతో మెల్లగా వెతుక్కుంటూ ఆ వంట బ్రాహ్మణ దగ్గర వెళ్ళి ఏమయ్యా నాకు పిల్లలు లేరు, పిల్లవాడిని అని తీసుకువచ్చుకొని పెంచి పెద్ద చేసింది. 20 ఏళ్ళ వాడు కాగానే చేయి దొరకబట్టింది. ఏమిటమ్మా తల్లిలాగా పెంచావు, భార్యలాగా చేయి దొరకబడుతున్నావు, నీ భార్యనేనయ్యా నేను రతీదేవిని అని అప్పుడు మహామాయ అనే విద్యను భర్తకు ఉపదేశం చేసి శంబరాసురుని గెలిచి ద్వారకా నగరం చేరుకున్నారు. రుక్మిణీదేవి కౌలించుకునేది కొడుకును. తొలిచూరు కాను మళ్ళీ నాకు దక్కింది. ఆహా 20 ఏళ్లకు ఆనందపడిపోయింది రుక్మిణీదేవి. రాజా ఆ తర్వాత సత్రాజిత్తు అనేటువంటి వాడు కృష్ణుని మీద నిందలు వేసి తన కూతురైన సత్యభామను కూడా ఇచ్చి పెళ్లి చేశాడయ్యా అన్నాడు. ఇదేమిటయ్యా అంటే అప్పుడు శమంతమణి ఉపాఖ్యానం చెప్పినాడు. సత్రాజిత్తు సూర్యుని గురించి తపస్సు చేస్తుంటే ఆ తపస్సుకు మెచ్చుకొని ఆయన శమంతకమణి అనేటువంటి ఒక మణి ఇచ్చినాడు. దాన్ని మెళ్ళో వేసుకొని వస్తున్నాడు. కృష్ణుడు చూసి ఏమై సత్రాజిత్తు ఇది బాగుంది, మాలాంటి వాళ్ళకి మంచి ఉపయోగం అవుతుంది, ఖరీదుకి ఇస్తావా అని అడిగాడు. ఇవ్వను అన్నాడు. పోనీలే ఇవ్వకపోతే. రోజులు గడుస్తున్నాయి. వారం రోజుల తర్వాత ఈ సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనజిత్తు అనేటువంటి వాడు మెల్లగా దాన్ని కంఠంలో కట్టుకొని వేటకు పోయినాట. వరకు నీళ్ల మడుగు దగ్గర వీని గుర్రాన్ని ప్రసేనజిత్తును సింహం చంపింది. సింహాన్ని కూడా చంపి జాంబవంతుడని వాడు పట్టుకొని వెళ్ళి తన యొక్క
కొడుకు ఉయ్యాల మీద కట్టింది మణి బంతిలాగా మెరుస్తుంది. అగో అటువంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు వారం రోజులు కాగానే సత్రజిత్ అన్నాడు కదా, వారం రోజుల క్రితం వారి యాక్షుడు మణి అడిగినాడు, ఇవ్వలేదన్న కోపంతో నా తమ్ముణ్ణి చంపినాడు, మర్యాద లేదు మాధవునకు. అరే నేను ఏ పాపం తెలియదు, నా మీద వారేసాడు ఏమిటి నిందా అని పాపం బాధపడి కృష్ణుడు 4 దిక్కులు 4 చారులను తోలించినాడు. తోలిస్తే ఆ వాళ్ళంతా తిరిగి ఓదిక్కుపోయిన వాళ్ళకు మడుగు దగ్గర 3 శవాలు కనబడ్డాయి, సింహం, గుర్రం, ప్రసేనుడు. వచ్చి కృష్ణుడు చెప్పారు. కృష్ణ పరమాత్మ 10 మందిని తీసుకొని అక్కడ బయలుదేరి వెళ్ళి చూసే వరకు 3 శవాలు ఉంటే జాంబవంతుని అడుగులం పట్టుకొని ఆ గుహలోకి పోయినాడు. వరకు ఆ గుహలో జాంబవంతునికి కృష్ణునికి 28 రోజులు యుద్ధం జరిగింది ఆ పరీక్ష మహారాజా. ఆ తర్వాత రామునిగా తెలుసుకున్నాడు. రామా రామా జాంబవంతుడు అంటున్నాడు, శ్రీరామచంద్ర పూజింతు మనసారా పురుషోత్తమా, పూజింతు మనసారా పురుషోత్తమా, దశరథ రామునిగా దయగల దొరవనుచు, దశరథ రామునిగా దయగల దొరవనుచు, పూజింతు మనసారా పురుషోత్తమా. ధ్యానించి రమ్మనుచు ఆవాహనము చేతు, ధ్యానించి రమ్మనుచు ఆవాహనము చేతు, ఆసనమిదే కొనుమా నా హృదయ వాసన, అర్ఘ్యపాద్యములివిగో ఆనంద బాష్పాలు, అర్ఘ్యపాద్యములివిగో ఆనంద బాష్పాలు, స్నానమిదిగో రామా, స్నానమిదిగో రామ, నీ నామ రసజరిలో స్నానమిదిగో రామ, సీతమ్మ హనుమయ్య సౌమిత్రి సహితముగా పూజింతు మనసారా పురుషోత్తమా, దశరథ రామునిగా దయగల దొరవనుచు రామా. గుట్టుగా నాలోన గూడు కట్టుకొనుండే, గుట్టుగా నాలోన గూడు కట్టుకొనుండే, బెట్టు చేయుచున్న అహంకార మమకార, పట్టు వస్త్రములిదిగో పట్టాభిరామయ్యా, పట్టు వస్త్రములివిగో పట్టాభిరామయ్యా, కట్టుకొని కూర్చుండు కళ్యాణ గుణధామ, కట్టుకొని కూర్చుండు కళ్యాణ గుణధామ, పూజింతు మనసారా పురుషోత్తమా, దశరథ రామునిగా దయగల దొరవనుచు రామా. రాజా రామచంద్ర భగవానికి. రామా, ఇగో తెలవకుండా నిన్ను కృష్ణుడిదే అనుకున్నా కానీ రాముడవున ఆరాధ్యదేవని అనుకోలేదు రామచంద్ర అని ఆ మణిని కాకుండా జాంబవతి అనే అమ్మాయిని పాణిగ్రహణం చేసినాడు. ఇట్లా 2వ భార్యగా జాంబవతిని తీసుకొని
మళ్ళీ వెళ్ళి మణిచ్చినాడు. సత్రాజిత్ ఏడిచాడు. పాపాత్ముల పాపంబుల పాపంగనోపునట్టి పద్మాక్షునిపై పాపంబు గలదని నుడివిన పాపాత్ముని పాపమునకు భారము గలదే. ఎంత పని చేశాను నేను, ఎంత మూర్ఖుణ్ణి నేను, కృష్ణునితో శత్రుత్వం పెట్టుకొని ఎలా బతకగలను అని అప్పుడు సత్యభామనిచ్చి పెళ్లి చేశాడయ్యా. 3వ భార్యగా సత్యభామని పెళ్లి చేసుకున్నాడు మహారాజా. ఆ తర్వాత ఒక్కనాడు ఇంద్రప్రస్థపురం బయలుదేరి వెళ్ళాడు కృష్ణ పరమాత్మ. ఎదురుగా కుంతీదేవి వస్తే ఆ యోగక్షేమాలు అడిగాడు. కృష్ణుని ప్రేమ చూడండి, కుంతి అమ్మవారి కనవడంగానే ఆమెను ఐదు చేస్తాడు. ఒక కుంతినేమిటి, ఎవరినైనా ఐదు చేస్తాడు ఆయన. కర్షదీతి కృష్ణ, ఆకర్షించేవాడే కృష్ణుడు. వెంటనే అత్తా ఓ అత్తా, కొడుకులు కోడలు చిత్తానందంబుగ కొడువ పనుడు సేయ ఆత్మాత్తానుగవై ఉందువే అత్తా. నీ అదుపాగ్యాలు ఉన్నారా, కొడుకులు కోడలు అంతా బాగేనా అత్త అన్నాడు. ఆనంద భాష్పాలు గారుస్తున్నది పుష్టిభక్తి కుంతిది పాపం. నాయనా కృష్ణయ్య, ఎక్కడ అత్తను నేను, ఎక్కడి వాయు వరుసలు, ఎంత ప్రేమ నాయన, సకల జంతువుల మీద నీకు ప్రేమ ఉంటుంది. వీళ్ళు నావారు వాళ్ళు పరవారని నువ్వు భ్రాంతి చేయవు కదా కృష్ణ. నా భాగ్యమెట్టిదో అనవరతంబు చిత్తమున నుండి కరుణమా చిక్కులెల్ల పాపుజుందువుగాదెవో కమలనయనా. మేమెంత భాగ్యవంతరం కృష్ణయ్య, మా చిక్కులన్నీ బాపుతుంటావు, మొదటి నుంచి బాపుతున్నావు, ఇప్పుడు బాపుతావు, ముందు కూడా బాపుతావు అని కుంతీదేవి ప్రార్థన చేసింది. కుంతీదేవి ప్రార్థన చేయగానే అప్పుడు ధర్మరాజు వచ్చి పాదాభివందనం చేశాడు కృష్ణస్వామికి. ఏ కృష్ణ పరంధామా, కృష్ణ కృష్ణ ఓం ఓం శ్రీకృష్ణ ఓంకార రూప శ్రీకృష్ణ. ఓం ఓం శ్రీకృష్ణ ఓంకార రూప శ్రీకృష్ణ. ఓం ఓం శ్రీకృష్ణ ఓంకార రూప శ్రీకృష్ణ. కేశవ నారాయణ గోవింద మాధవ ముకుంద పరమానంద. కేశవ నారాయణ గోవింద మాధవ ముకుంద పరమానంద. ఓం ఓం శ్రీకృష్ణ ఓంకార రూప శ్రీకృష్ణ. అచ్యుత వామన అనిరుద్ధాయ త్రివిక్రమా హరి త్రిగుణాతీత విష్ణు శ్రీధర హే మధుసూదన దామోదర మాధైవ రాజమా. ఓం ఓం శ్రీకృష్ణ ఓంకార సంకర్షణ ప్రద్యుమ్న సర్వేశ హృషికేశ హృదయాంబుజవాస. వాసుదేవ పురుషోత్తమ కృష్ణ పద్మనాభ హే అదోక్షజాయ. ఓం ఓం శ్రీకృష్ణ ఓంకార రూప. నారసింహ ఉపేంద్ర జనార్దన పారావార గంభీర విహార. నారసింహ ఉపేంద్ర జనార్దన పారావార గంభీర విహార. కృష్ణదాసనుత కృపాసాగర కృష్ణ రూపమా జయ శ్రీకృష్ణ. ఓం ఓం హే కృష్ణ పరంధామా, ఎంతటి భాగ్యవంతులమయ్యా మేము అన్నాడు ధర్మజుడు పాపం. కృష్ణ
పట్టగలేరు నిన్ను తమ భావములందు సనందనాదులు. పట్టగలేరు నిన్ను తమ భావములందు సనందనాదులు ఏ పట్టుననైనా. అట్టి గుణభద్ర చరిత్రుడవీవు నేడు మా చుట్టమ వంచు వచ్చెదవు. చూచెదవు అల్పులమైన మమ్ము మేమెట్టి తపంబు చేసిదిమో అధీశ్వరమా పూర్వ శరీర వెళ్ళలన్ మాధవా. ఎట్టి తపంబు చేసిదిమో అని ధర్మరాజు కూడా పరమాత్మని మనసారా స్తోత్రం చేసినాడు. అక్కడ 4 మాసాలు ఉన్నాడు. అదే సమయంలో కాళిందీ తీరం బయలుదేరి వెళ్ళారు నరనారాయణ ఇద్దరు కూడా, కృష్ణార్జునుడు. అక్కడే సూర్యుని కూతురు కాళింది అనే అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి 4వ భార్యగా వివాహం చేసుకున్నాడయ్యా పరీక్ష మహారాజా. నరేంద్ర, అవంతీ దేశాన్ని విందాని విందులు అనేవాళ్ళు పరిపాలిస్తున్నారు దుర్యోధన వశవర్తులై. ఆ విందాని విందుల తల్లి రాజాదిదేవి కృష్ణునికి మేనత్త. ఆమెకు బిడ్డ ఉంది, ఆమె పేరు మిత్రవింద. ఆమెను కూడా వెళ్ళి రుక్మిణీదేవిని తీసుకువచ్చినాడు, రాక్షవాంతో ఎత్తుకువచ్చి పెళ్లి చేసుకున్నాడయ్యా రాజా 5వ భార్యగా. కోసల దేశాన్ని పరిపాలిస్తున్నాడు నాగరజిత్ అనేవాడు. నగరజిత్ అనేవాడు వాడి కూతురు ఉంది నాగరజిత్తి. ఆమెను కూడా వెళ్ళి స్వయంవరం కూడా గెలిచి 6వ భార్యగా నాగరజిత్తుని కూడా వివాహం చేసుకున్నాడయ్యా పరీక్ష మహారాజా. నరేంద్ర, ఆ తర్వాత ఇట్లు హరి నాగరజిని పెళ్లి ఆడి అనేక రణాలు కూడా పుచ్చుకొని వెళ్ళాడు. జనవంద్యన్ సుతకెట్టినంద్య తరుణిన్ సందర్శన క్షోణివాద్యను జన్మేన మరందలిన్ విమలలోలాపాంగ కైకేయ నిర్ధనయో నిద్రపూర్ణ సద్గుణ సముద్రన్ భద్రన్ పెళ్లియాడే. మేనమర్దలినే కూడా భద్ర అనేట ఆమె 7వ భార్యగా. ఆ తర్వాత లక్షణ అనేటువంటి మద్రకన్యను ఆమెను కూడా తెచ్చి వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగరజితి, భద్ర, మద్రరాజన లక్షణానగా ఎనమండుగురు భార్యలైరి. మహారాజా, ఆ తర్వాత నరకాసుని వరించి నరకాసురుడు చెరసాలలో పెట్టినటువంటి 16,100 మందిని కూడా వివాహం చేసుకున్నాడయ్యా.